బాబు ఓవర్ యాక్షన్. అప్ అప్ అప్. వెయిట్ తగ్గి ఫస్ట్, వెయిట్ తగ్గి. సీటెడ్ రో చేసేటప్పుడు కాళ్ళు స్ట్రైట్ పెట్టకు. స్ట్రైట్ పెడితే హ్యామ్ స్ట్రింగ్స్ మీద పడుతుంది. లెగ్స్ పెట్టు ఫస్ట్. ఇది కొంచెం బెండ్ ఉంచు, ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ స్ట్రైట్ పెట్టు. కర్వ్ చేయకు, రౌండ్ చేయకు. అర్థమైందా? హెవీ వెయిట్ చేసి హాఫ్ రెప్పులు చేసే కన్నా లైట్ వెయిట్ వేసి ఫుల్ రేంజ్ చేయి. ఈ బార్ ఉంది కదా, బార్ని నీ కోర్ దగ్గరికి పుల్ చేయి, చెస్ట్ దగ్గరికి కాదు. నువ్వు చెస్ట్ దగ్గరికి పుల్ చేసినావు అనుకో, నీ అప్పర్ బ్యాక్ ట్రైన్ అవుతుంది. నువ్వు ఓవరాల్ బ్యాక్ ట్రైన్ చేయాలి అనుకో, లాట్స్ని ట్రైన్ చేయాలి ప్రైమరీగా, నువ్వు దీన్ని కోర్ దగ్గరికి పుల్ చేయి. ఓకే? ఎల్బో పాత్ అనేది నీకు క్లోజ్ టు నీ బాడీకి వెనక్కి దాకా తీసుకెళ్ళాలి. ఇదేంది హాఫ్ హాఫ్, ఫుల్ రేంజ్ చెయ్యి. ఓకే? అండ్ మొమెంటం ఇయ్యకు. ఆర్నాల్డ్ అదన్నా చేస్తాడు అన్న. ఆర్నాల్డ్ లేకపోతే వేరే బాడీ బిల్డర్స్ చేసేదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ని ఇలాగే చేయాలని చెప్పేసి హార్డ్ రూల్ ఏం లేదు. కొందరు స్పోర్ట్స్కి ట్రైన్ చేసే వాళ్ళు వాళ్ళకి రిలివెంట్గా ట్రైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారు, రోయింగ్ అంటారు. మనము రోయింగ్ చేస్తూ ఉంటారు చూడు, రివర్ రోయింగ్. వాళ్ళు చేసేటోళ్ళు ఎట్లా చేస్తారు, కంప్లీట్ బ్యాక్ రౌండ్ చేసి కూడా చేస్తారు. అర్థమైందా? కానీ వాళ్ళు ఇంత హెవీ వెయిట్ చేయరు. సో ఎవరు ఎందుకు ట్రైన్ చేస్తున్నారని చెప్పి రీజన్ ఉంటుంది. బాడీ బిల్డర్స్ ట్రైన్ చేసేది స్పెసిఫిక్గా ఒక ఏరియాని హిట్ చేయడానికి ట్రైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో చేసిందని చెప్పేసి మనకు స్ట్రెంత్ లేనప్పుడు అసలు ఎక్కడ టార్గెట్ చేస్తున్నామో తెలియకుండా అడ్డదిడ్డంగా చేయొద్దు. మోస్ట్ పీపుల్ జిమ్లో ట్రైన్ చేసే వాళ్ళు ఎందుకు చేస్తారు, చాలామంది బిగినర్స్ ఎస్పెషల్గా కొంచెం మజిల్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి చేస్తారు. మజిల్ బిల్డింగ్ బేసిక్గా బాడీ బిల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రైన్ చేసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ని ఏ టు బి కరెక్ట్గా ఫుల్ కంట్రోల్లో ఫుల్ రేంజ్లో తీసుకెళ్ళాలి. అడ్డదిడ్డంగా ఊగడం కాదు, కంట్రోల్లో చేయడం ఇంపార్టెంట్. సో వెయిట్ తగ్గించి ఫుల్ రేంజ్ కంట్రోల్లో చేయి. మొమెంటం యూజ్ చేయకు, బాడీ కంట్రోల్లో ఉండాలి. నువ్వు చేసే మజిల్స్ మీదనే పడాలి. ఫుల్ బాడీ డ్యాన్స్ ఏంది ఇది, సరిగ్గా చెయ్యి. బ్యాక్ చక్కగా పెట్టు, చెస్ట్ అప్ చేయి, ముందు క్లీన్ అవు. ఇప్పుడు అది కోర్ దాకా పుల్ చేయి, నీ స్టమక్ దాకా రావాలి బార్. స్లోగా కంట్రోల్డ్, ఫుల్ రేంజ్. కరెక్ట్. 2 ఫుల్, వెరీ గుడ్. 3 4 కంటిన్యూ. లాస్ట్కి వచ్చినప్పుడు, ఫెయిల్యూర్కి వచ్చినప్పుడు ఎట్లా అయినా ఫామ్ అనేది కొంచెము ఖరాబ్ అవుతుంది, కొంచెం స్వింగ్ వస్తుంది. కానీ ఫస్ట్ నుంచే స్వింగ్ చేసుకుంటూ మొమెంటం యూజ్ చేసుకుంటూ దేనికి ట్రైన్ చేస్తున్నాం? పక్క వాళ్ళని చూసి అడ్డదిడ్డంగా చేయొద్దు. మన లిమిటేషన్స్ ఏంది, మన స్ట్రెంగ్త్ ఏంది, దేనికోసం చేస్తున్నాం, క్లారిటీ ఉండాలి. చెయ్యి. ఇంకా 3 reps చెయ్యి. స్లో 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 ఫుల్ చేయి. స్లోగా ఫుల్ రేంజ్, ఫుల్ రేంజ్ ఫుల్ చేయి. ఇంకా 2 reps చేయి, ఇంకా 2 reps చేయి. ఏం కాదు, స్లో స్లో. 2 sides కంట్రోల్లో ఉండాలి, అడ్డదిడ్డంగా చేయొద్దు. రిలాక్స్. చక్కగా చేయరా పొట్టోడా.